డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం పోలవరం మురుముల్లా మాణిక్యాంబ సెంటర్లో ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు నాయకులు, అభిమానులు, స్థానికులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సంస్మరణ సభలో కాపు నాయకుడు దూలిపూడి చక్రం, వైసీపీ నాయకుడు సుంకర నాగబాబు, టీడీపీ నాయకుడు రాంబాబు మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం ప్రజా జీవితంలో తనదైన ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన కృషిని వివిధ సందర్భాల్లో చేపట్టిన ఉద్యమాలను గుర్తు చేసుకున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ తన రాజకీయ, సామాజిక జీవితంలో అనేక అంశాలపై గలమెత్తారని అన్నారు. బడుగు, బలహీన వర్గాల సమస్యలతో పాటు సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని వక్తలు కొనియాడారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం, అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన తనదైన పాత్ర పోషించారని పేర్కొన్నారు. సమస్య ఏదైనా వెనకడుగు వేయకుండా తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేసే నాయకుడిగా ప్రజల్లో గుర్తింపు పొందారని తెలిపారు. ముద్రగడ పద్మనాభం ఆశయాలను కొనసాగించడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని వక్తలు పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన సేవలను స్మరించుకుంటూ భవిష్యత్ తరాలకు ఆయన పోరాట స్ఫూర్తిని తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా మురుమల్ల మాణిక్యాంబ సెంటర్లో జరిగిన సంస్మరణ కార్యక్రమం భావోద్వేగ వాతావరణంలో సాగింది. కార్యక్రమానికి హాజరైన పలువురు ముద్రగడ పద్మనాభంతో తమకు ఉన్న అనుబంధాన్ని, ఆయనతో గడిపిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రజా జీవితంలో చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాల ప్రతినిధులు, ఆటో సంఘాల నాయకులు, ముద్రగడ అభిమానులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. పక్కన పెట్టి మంచి చక్కగా పరిపాలన కానీ ఇంకోటి కానీ కులభేదాలు లేకుండా చేసిన మహనీయుడు. ఇక్కడ అంబేద్కర్ బొమ్మను పెడితే కూడా మనకి ఏంటి అంబేద్కర్ అందరివాడు అనే మాట మాట్లాడుతూ నడుపుతూ ఇవాళ ఆయనకి ఈ ఈ రోగం రావటం, ఈ దురదృష్టకరం, చాలా బాధపడుతూ చాలా చిగుత్తు పొందుతూ మేము చాలా ఇబ్బందికరంగా ఉంది. కూడా ఆయన ఉన్నతమైన పదవులు చేసి ఉన్నతమైన కుటుంబం అది. అటువంటి కుటుంబానికి రుణపడి ప్రజలందరూ కూడా ఎప్పుడూ రుణపడి ఉంటారని ఆశీర్వదించు నమస్కారం చేసుకుంటూ. ముద్రగడ పద్మనాభం గారు అకాల మరణవార్తిని అందరూ చాలా బాధాకరం విషయంగా భావించి నిన్న జరిగి తెలిసినప్పటికే మాకు చాలా లేటుగా అయింది. ఈరోజు అందరూ కలిసి వచ్చి ఆయనకి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. మనకు సహకరించిన వ్యాపారస్తులు కానీ, మన షాపులు, మన కులస్తులు అని తేడా లేకుండా అందరూ సహకరించారు. అదేవిధంగా ఆయన కాపు కులం అనే కాదు, కాపు కులంలో కూడా ఇలా ఎంతో కొంత రిజర్వేషన్ వస్తుందంటే ఆయన సాధించిన దానివల్లే తప్ప మరి ఏ నాయకులు నాయకులు కాపు కులస్తుల్లోనే ఉన్నారు, కానీ ఈయనకిలాగా పోరాడిన యోధుడు ఎవరు లేరు. అలాగే ఇతర కులాల విషయంలో కూడా ప్రతిదానికి ముందుండి ఆయన ఏదనుకుంటే అది సాధించే వరకు పట్టు విడవకుండా చేసుకొచ్చారు. దానివల్ల మన ఓన్లీ కాపు కులమే కాకుండా అన్ని కులాల్లో కూడా ఈరోజు ఆయనకి సానుభూతి తెలుపుతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఏ విధంగా అందరికీ చేశారో అదే బాటలో అంతకు మించి కూడా ఈయన కాపు కులం కావచ్చు, వేరే కులాలు కూడా మద్దతుగా చేయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే మనం చూసాం, ఇవాళ పిల్లలు అది చదువుకుంటున్నారంటే రిజర్వేషన్ కానీ ఆయన సాధించిందే. అంతకుముందు ఎన్నో గవర్నమెంట్లు వాగ్దానాలు చేసే కానీ ఎవరు సాధించలేకపోయారు. ఈయన ఎప్పుడైతే ముందుకు వచ్చి నేనున్నానని పోరాటం చేశారో దానికి అందరూ సహకరించి ఆనాటి నుంచి కొంత రిజర్వేషన్ చేయడం జరిగింది. అలాగే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ముద్రగడ పద్మనాభం గారి కుటుంబానికి అందరి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బాధాకర విషయం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అలాగే ఈ కాపు కులానికి ఆయన ఎంతో ఎనలేని సేవ చేశారు. ఫస్ట్ నుంచి కూడా కాపు ఉద్యమం అని, అలా కాపు రిజర్వేషన్ గురించి ఫస్ట్ పోరాడింది ముద్రగడ పద్మనాభం గారే. కాపు కులాన్ని తట్టి లేపి అందరికీ రిజర్వేషన్ కావాలని ఎంతో కృషి చేసి కాపు కులానికి ఎనలేని సేవ చేయడం. ఆయన ఈరోజు ఆయన ఇలా పోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయన కుటుంబం, ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.